మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గాడ్ రూరల్ సర్కిల్లో మెల్లచెరువు పోలీస్ స్టేషన్లో ఈ నెల 19 నాడు ఒకటి ఒఫెన్స్ రిపోర్ట్ అయింది. అది డెకాయిటీ అఫెన్స్ అది. సో దాంట్లో బేసికల్గా ఏం జరిగింది దట్ ఒక యజమాని ఇంట్లోకి వచ్చి రాత్రిపూట దాదాపు 3 to 4 ఆ టైంకి మధ్యలో 5గురు అక్కడికి వచ్చి అక్కడ డోర్ ఏదో తాళం చేసి ఉండవు లోపటి నుంచి. దాన్ని వాళ్ళు అది కత్తులతోటి అక్కడ బయట ఐరన్ షీట్ ఏదైతుందో డోర్కి అది కట్ చేసుకొని తర్వాత లోపల చేయి పెట్టి లోపల నుంచి డోర్ ఓపెన్ చేసుకొని అట్లా వాళ్ళు లోపలికి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయినాక ఆయన యజమాని అక్కడ ఉండే, ఆయనకి 2 కూతుర్లు అక్కడ ఉండే. సో వాళ్ళ ముగ్గురికి కూడా బెదిరించి కత్తులతో బెదిరించి వాళ్ళ మెడ మీద అట్లా గొంతు మీద అట్లా పెట్టి వాళ్ళకి బెదిరించారు. బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి కొంత డబ్బులు అట్లాగే వాళ్ళ దగ్గర ఉన్న బంగారం దాన్ని వెండి ఇవంతా కూడా అక్కడ నుంచి తీసుకెళ్లారు. సో ఆ అఫెన్స్లోనే డెకాయిటీ అఫెన్స్లోనే రిపోర్ట్ అయినాక రాత్రి పూటనే మన టీమ్స్ అక్కడికి వెళ్ళినాయి. సో ఇమీడియట్లీగా దర్యాప్తు మొదలైంది. సో దాంట్లో ఇప్పుడు ఇవాళ ఆ అఫెన్స్లో ఎవరైతే 5గురు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళ డీటెయిల్స్ వచ్చేసి ఇందులో A1 ఎవరైతే ఉన్నాడో ఈయన పేరు వేమవరపు నాగరాజు ఎలియాస్ రాజు అని. ఈయనది కంచి కచర్ల మండల్ ఎన్టీఆర్ జిల్లా అక్కడ ఉంది. సో ఇతను బేసికల్గా లారీ డ్రైవర్గా పనిచేస్తాడు. సెకండ్ అక్యూజ్ ఎవరైతే ఉన్నారో ఇతని పేరు రమావతం మాతృ ఎలియాస్ భవానీ ఎలియాస్ శ్రీను అని. ఇతనిది చందంపేట మండల్ నల్గొండ జిల్లా ఉంది. ఇతను కార్ డ్రైవర్గా పనిచేస్తాడు. మూడో ఆయనది పేరు వేమవరపు పుల్లారావు ఎలియాస్ మధు అని ఉన్నాడు. ఇతనిది గరికెపాడు విలేజ్ ఎన్టీఆర్ జిల్లా ఏపీ స్టేట్. ఇతను కూడా ఆటో డ్రైవర్గా పనిచేస్తాడు. నాలుగో అక్యూజ్ ఎవరితో ఉన్నాడో ఇలాపోగు భిక్షాలు ఎలియాస్ పవన్ ఎలియాస్ కళ్యాణ్ అని. ఇతనిది వీర్లపాడు, ఇతనిది కూడా ఎన్టీఆర్ జిల్లా. ఇతను కూలీ పని చేస్తాడు. అట్లాగే ఐదో అతను చెక్కల ఆంజనేయులు గౌడ్ అని. ఇతనిది నాగర్ కర్నూలు జిల్లాలో తెలకాలపల్లి మండల్ ఉంది. ఇతను కూడా కార్ డ్రైవర్గా పనిచేస్తాడు. మరియు వీళ్ళతో పాటు ఇంకో ఆరో అక్యూజ్ ఎవరైతే ఉన్నాడో అది ఇంకా మన కస్టడీలోకి రాలే, అతను కూడా తొందరగా పట్టుకుంటాము. అతని పేరు వచ్చేసి వేముల వెంకటేశ్వర్లు అని. ఇతను అక్కడే మెల్లచెరువు ఊరే ఉంది, అక్కడే ఉంది ఇతనిది. సో ఇతను బేసికలీగా మిర్చి వ్యాపారం చేస్తాడు. సో బేసికలీగా వీళ్ళు ఎట్లా చేశారు అంటే ఇందులో మీరు చూసుకోవచ్చు. మ్యాక్సిమం డ్రైవర్స్ ఉన్నారు వీళ్ళు, ఆటో డ్రైవర్, కార్ డ్రైవర్, లారీ డ్రైవర్ అట్లా. సో ఆరో అక్యూజ్ ఎవరైతే ఉన్నాడో వేముల వెంకటేశ్వర్లు అని, ఇతనికి ఫస్ట్ అక్యూజ్ నాగరాజు అని, ఇతను లారీ డ్రైవర్గా పనిచేస్తాడు కాబట్టి సో ఇతనితో కలిసిండు. సో కలిసినాక అది తర్వాత జనరల్గా వాళ్ళు బిజినెస్ పరంగా మాట్లాడుతుంది, మిర్చి బిజినెస్ ఉంది ఎట్లా ట్రాన్స్పోర్టేషన్కి ఎట్లా మాట్లాడుతూ పోతున్నారు. సో దాంట్లోనే ఇతను అడిగిండు దట్ బాగా ఇతను A1 ఎవరైతే రాజు అని ఉన్నాడు దాట్ కొంచెం ఇట్లా డబ్బు అవసరం ఉంది, ఎక్కడ ఎట్లా ఒఫెన్స్ ఎక్కడ నేరం ఎక్కడ చేసుకోవచ్చు అని. సో దాంట్లో భాగంగా ఇతను వేముల వెంకటేశ్వర్లు అని ఇతను చెప్పిండు దట్ ఊర్లో ఫలానా వ్యక్తి అతని దగ్గర డబ్బు బాగా ఉంటాయి. సో వెళ్తే 30 లక్షల వరకు అక్కడ డబ్బు దొరుకుతాయని అట్లా ఇతనికి చెప్పిండు. అట్లా చెప్పేసరికి మరియు ఇతను ప్లాన్ చేసిండు ఎవరు, ఈయన నాగరాజు అని A1 అక్యూజ్. సో ఇతనితో పాటు ఇది మిగతా 4గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొందరికి డైరెక్ట్ పరిచయం ఉంది, కొందరికి ఇండైరెక్ట్ ఒకరి ద్వారా ఒకరు పరిచయం అట్లా ఉంది. సో అట్లా ఇన్వాల్వ్ చేసుకొని వీళ్ళందరూ కూడా ఫెన్స్ ప్లాన్ చేసుకున్నారు. సో అది నేరం చేసుకోవడానికి ఇందులో A2 ఎవరైతే ఉన్నాడో ఇతనికి ఒక ఫ్రెండ్ దగ్గర ఇతను కార్ రెంట్కి తీసుకున్నాడు. ఆ కార్ బేసికలీగా ఢిల్లీ నంబర్ ప్లేట్ కార్ అది. అక్కడ ఫస్ట్ ఎవరైతే ఓనర్ ఉన్నాడో అతను ఇక్కడ వేరే వాళ్ళకి అమ్మారు. తర్వాత అక్కడ నుంచి వేరే వాళ్ళకి అమ్మారు. సో అమ్మిన తర్వాత ఇతను అక్కడ కార్ వాళ్ళ దగ్గర పోయి మామూలుగా ఏదో జస్ట్ నడపడానికి కార్ రెంట్లో కావాలి అని అట్లా డైలీగా వాళ్ళకి 2000 రూపీస్ పర్ డే చొప్పున అట్లా ఇస్తామని అట్లా మాట్లాడుకొని కార్ తీసుకున్నాడు. సో కార్ తీసుకున్నాక ఇది వీళ్ళు 5గురు కూడా అక్కడ ఇంటికి వచ్చి ఇది ఇంతకుముందు చెప్పినట్టుగా ఫెన్స్ చేశారు వీళ్ళు. సో చేసినాక మనము ఇందులో